భువనగిరి నియోజకవర్గంలోని బుధాన్ పోచంపల్లి మండలం పిల్లాయిపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. కూతాడి యాదగిరి ప్రేమలత ఎస్టీ గిరిజన ఎరకల కుటుంబంపై అగ్రకులాల వారు దాడి చేశారు. ప్రభుత్వ భూమిలో గుడిసె వేసుకొని జీవనం సాగిస్తున్న కుటుంబాన్ని జేసీబీతో కూల్చడంతో ప్రేమలతకు వెన్నుపూసకు గాయడం జరిగింది. ఈ విషయం తెలియగానే తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకిన్ రాజు గారు అక్కడికి సందర్శించారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దోషుల్ని వెంటనే శిక్షించి ఆ కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకోవాలని కోరారు. దీనిపైన కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించడం జరిగింది. వీరికి తగిన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు లోకిన్ రాజు గారు, ఉద్యోగ సంఘం అధ్యక్షుడు శ్రీరామ్ సదానందం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూతాడి రవికుమార్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోనేటి నరసింహ, రాష్ట్ర కోశాధికారి వనం రమేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కూతాడి సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కూరాకుల శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు భూషణ్, పాతపల్లి నరసింహ, ఉండ్రాతి రవి, మహేష్ తదితరులు పాల్గొనడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు ఎరకల ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ సదానందం, తెలంగాణ ఆదివాసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూతాడి రవికుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ కోనేటి నరసింహ, కోశాధికారి వనం రమేష్, మిగతా నాయకులు అందరం కూడా ఈరోజు మరి పిల్లాయిపల్లి గ్రామానికి మేము వెళ్ళడం జరిగింది. అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే కూతాడి యాదగిరి వాళ్ళ కుటుంబం చెందినటువంటి గత 26 సంవత్సరాల క్రితమే వాళ్ళ నాన్న అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకొని వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. అదే గుడిసెలో వాళ్ళ పిల్లలు పుట్టడము, పెళ్ళిళ్ళు కావడం అన్నీ జరిగినాయి. ఏ రోజు కూడా గ్రామ పెద్ద మనుషులు కానీ, గ్రామస్తులు కానీ, గ్రామ సర్పంచులు కానీ, కార్యదర్శి కానీ ఎవరు కూడా దాని విషయంలో ఎప్పుడు కూడా వాళ్ళు వ్యతిరేకించలేదు. వాళ్ళు ఆ గుడిసె ఆ ఇంటికి వచ్చి కూడా ఈ గుడిసె ఏమని చెప్పి ఎవరు అన్న దాఖలు లేదు. మరి ఎందుకోసమో మాకు అర్థం కాలేదు. మేము అందరూ ఎంక్వైరీ చేసినాము. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో మొన్న ఇప్పుడు చెప్పినట్టుగా బాధ చెప్పినట్టుగా ఇప్పుడు ఉన్న వర్షాలకు మొత్తం కూలిపోయినది గుడిసె కాబట్టి అక్కడ గుట్ట పక్క పడిన ఉన్నది. అక్కడ పాములు కూడా వస్తా అంటే ఆ పాములో పిల్లలు కడతాయని చెప్పి భయానికి వాళ్ళు కొంచెం డబ్బులు పూజ చేసుకొని కొంచెం అదే గుడిసెని మళ్ళీ మరమ్మతు చేస్తున్న సందర్భంలో మరి అక్కడ ఉన్నటువంటి కొన్ని భూ కబ్జాదారులు, అగ్రవర్ణాలు, కొన్ని బీసీ కులాలు కలిసి ఖచ్చితంగా ఎరకల ఆదివాసీ ఎరకల కుటుంబాన్ని వెళ్ళగొడితే ఆ స్థలం మాకు ఉంటుందని చెప్పేసి అనే ఒక కుట్రపూర్తి ఆలోచన చేసుకొని వాళ్ళు 19వ తారీఖు మరి నవంబర్ నెలలో వచ్చి మొత్తం ఆ గుడిసెను మొత్తం కూలగొట్టారు. ఆ కూలగొట్టే సందర్భంలో కూడా మరి ఆ ఇంటి వాళ్ళు ఎదురుపోతే పాపం ఆ మీద ఈ బ్రిక్స్, సిమెంట్ బ్రిక్స్ మీద పడి మొత్తం నడువిరిగిపోయింది. ఇప్పుడు ఆమె ఇప్పుడు భువనగిరి హాస్పిటల్లో కూడా శిక్ష పొందుతూ ఉన్నది. మళ్ళీ తర్వాత రెండోది 22వ తారీఖు మళ్ళీ వచ్చి కూడా మళ్ళీ మొత్తం దాన్ని భూమట్టం చేసి పారేసారు. అందులో బీరువాలు ఉన్నాయి, తర్వాత టీవీ ఉన్నది, ఆ టీవీ మన కరెంటు మీటర్ ఉన్నది, సంపు ఉన్నది, ఆ గ్యాస్ ఉన్నది, అన్నీ మొత్తం ఏడుగాడికి నీలమట చేసి పారేసారు. అంటే ఎందుకు ఇంత క్రూరంగా చేస్తుందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇలా ప్రభుత్వము గుడ్డి కళ్ళు లేవా, లేకపోతే ప్రభుత్వ అధికారులకు ఏమో సోయలేదా, సమాజానికి సోయలేదా? ఎందుకోసం మేము మనుషులం కదా, మరి మేము సమాజాలు పడుతున్నాం కదా, మరి ఎందుకు ఇంత క్రూరంగా? ఇది మీ పట్టభూమి కాదు, దానికి గ్రామ పంచాయతీ ఇష్యూ మన వాళ్ళు వచ్చి ఏం అర్థం చేయలేదు. అక్కడ కార్యదర్శి రాలేదు, ఎంఆర్ఓ వాళ్ళు రాలేదు, రెవెన్యూ వాళ్ళు రాలేదు, లేదు ప్రభుత్వం రాలేదు, పోలీసులు ఎవ్వరు లేనప్పుడు వీళ్ళు ఎందుకు దాని మీద కన్నుబడి అనేది మాకు అర్థం కావట్లేదు. కాబట్టి దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. వెంటనే ఏదైతే ఈ దోషులు ఉన్నాయి వెంటనే ఎస్ఎస్ అట్రాసిటీ కేసు బుక్ అయింది. ఇంతవరకు కూడా ఏసీపీ గారు వారిని రిమాండ్ చేయకుండా జైలు పంపకుండా ఎందుకు దాన్ని కాలం మీద అడుగుతా ఉన్నా. ఒకవేళ అటువంటి పరిస్థితి జరిగితే మాత్రం ఏసీబీనే మేము కోర్టుకు వెళ్తాము. ఎందుకంటే దయచేసి ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో మొత్తం ఎస్ఎస్లకి ఉన్నటువంటి హక్కులు కాలరాతపోతూ ఉన్నాయి. అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కులు కూడా మొత్తం వాళ్ళ అమలైతే లేవు. హక్కుల ప్రకారం కూడా వాళ్ళు చేయకుండా పోతూ ఉన్నాయి. ఈ చట్టాలని హక్కులని కాపాడేటువంటి ప్రభుత్వ అధికారులే, ప్రభుత్వ యంత్రాంగమే, మరి రాజ్యాంగపరంగా ఉన్నటువంటి పాలక వర్గాలే మాకు న్యాయం చేయకపోతే మరి మేము ఎక్కడికి పోవాలి? మేము అదే అడుగుతున్నాం. వెంటనే ప్రభుత్వం కానీ, పాలకులు కానీ, పోలీస్ యంత్రాంగం కానీ కళ్ళు తెరిచి దయచేసి మాటువంటి ఆదివాసీ ఎరకల కుటుంబాలు ఆదుకోండి. వాళ్ళకి భూములు జాగా లేవు, వాళ్ళకి ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, వాళ్ళు రోడ్డుగా పడ్డారు, పిల్లలు సరికాలం అక్కడిక్కడ రోడ్ల మీద వండుకుంటున్నారు. దయచేసి జిల్లా కలెక్టర్ కూడా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాం. ఇవి అందుకనే మళ్ళీ వెంటనే మేము మరి జిల్లా కలెక్టర్ గారు కలిసి మరి వెంటనే వాళ్ళకి పునర్నిర్వాసన చేయమని చెప్పి మన కలెక్టర్ గారిని కోరినాం. వెంటనే ఆర్డీఓ గారికి ఫోన్ చేసి వెంటనే దీన్ని ఎంక్వైరీ చేసి వాళ్ళకి వెంటనే న్యాయం అని చెప్పేసి కలెక్టర్ గారు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ కలెక్టర్ గారు కూడా మా సంఘం తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఒకవేళ ఈ యొక్క చట్టరీత్యా చర్యలు తీసుకోకుండా, వాళ్ళని శిక్షించకుండా, వాళ్ళని జైలు పంపకుండా, అరెస్ట్ చేయకుండా, రిమాండ్ చేయకుండా ఇదే కాలవాపం చేస్తే మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ కింద ఇంద్రబాద్ దగ్గర ధర్నా చేసి ఈ ప్రభుత్వం మీద మేము ఫైట్ చేస్తామని చెప్పేసి సంఘాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. జై ఎరుక.